పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గర్భాశయ తొలగింపు పూర్వకాలంలో మాత్రం చాలా విధిగా జరిగిపోయాయి ఆపరేషన్స్. ఏ చిన్న సమస్య వచ్చినా అయ్యో వీళ్ళకి ఇంతే కదా వయసు, 20 ఏళ్ళే ఉన్నారు, 25 సంవత్సరాలే ఉన్నారు, అట్లా ఆలోచించేవారు కాదంట. వెంటనే ఓకే సమస్య ఉందా, వెంటనే గర్భాశయ తొలగింపు, ఈ ప్రక్రియ జరిగిపోయేది. కానీ మనకి ఆరోగ్యపరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, చాలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. డాక్టర్లు బాగా అందుబాటులోకి రావటం, విరివిగా మంచి విద్యని అభ్యసించటం, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవటం, దీంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించాలి అనేది ఆలోచిస్తున్నారు కదండి. గర్భాశయాన్ని తొలగించడం అనే కేసుల సంఖ్య అయితే బాగానే ఉంది. మన డాక్టర్ మొవ్వా మాధురి గారు, గైనకాలజిస్ట్, సీనియర్ గైనకాలజిస్ట్, ఆవిడతో ఎప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేద్దాం మేడం అని అంటే వెంటనే ఫస్ట్ చెప్పేది ఇదేనండి, జయ గర్భాశయం తొలగించుకుంటామని చెప్పి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తున్నారు, దీని మీద అవేర్నెస్గా చేద్దామని. ఇప్పటికీ ఉన్నారమ్మా అంటే డెఫినెట్గా ఉన్నారు, డ్యామ్ షూర్గా. వాళ్ళే డిసైడ్ చేసేస్తారంట డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికే, నాకు ఇక్కడ ఏదో సమస్య ఉంది, లేదా ఈ సమస్య ఉందమ్మా అని చెప్పగానే ముందు ఎందుకన్నా మంచిది తీసేయండి అంటే అది ఎలా అయిపోయిందంటే మన శరీరంలో ఒక పనికి రాని అవయవం కింద అలా ఆలోచించటం ఉంది. రమ్మగారు, అంటే మీరు విన్నారా ఈ కేసెస్ని? అవి నాకు తెలిసేయ్యా, నువ్వు పూర్వం అన్నావు, పూర్వకాలంలో జరగలే ఇవి, మనకంటే కొంచెం ముందు. అంతేనా? అంతే. అంతకు పూర్వకాలంలో, ఇప్పుడు మా మదర్ కాలంలో అవి 50 ఏళ్ళు వచ్చాక ఓవర్ బ్లీడింగ్లు అలాంటివి ఏమైనా తీవ్రమైన సమస్యలు ఉండి హ్యాండిల్ చేయలేకపోతే తీసారు, కానీ అలా ఏం జరగలేదు. మన ముందు కాలంలో మనకి ఒక 2 జనరేషన్స్ ముందు అనుకో, 5-6 జనరేషన్స్ ముందు మన అమ్మమ్మల నాడు యుట్రస్ నాడు కాలం చెప్తా, అమ్మల కాలంలోనే అలా కొంచెం జరిగింది. అసలు BBC వాళ్ళది ఒక ఇది చూస్తుండే దాన్ని ఆ మధ్య నేను, కొన్ని చోట్ల ఊళ్ళకి అందరికీ ఇవేట, అందరికీ గర్భాశయాలు తీసే ఊరంతా హిస్టెక్టమీయే. ప్రతి వాళ్ళు 25, 32, 31, 30 ఇదే ఏజ్ వాళ్ళు, అంటే కనీ పెంచే వయసే, కానీ హిస్టెక్టమీలు కాదు పుట్టేస్తే ఇంకా అయిపోయింది, ఇద్దరు పిల్లలు పుట్టాక పని లేదు, బ్లీడింగ్ అవుతుందా తీసేసుకో, ఏదైనా ఇబ్బందిగా ఉందా తీసేసుకో, ఏం ప్రాబ్లం వచ్చింది తీసేసుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు, తీసేసేయండి అని ఫోర్స్ చేసిన వాళ్ళు అడిగే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను జయ, మా ఇంట్లో సచివత ఉందా, ఇప్పుడు బాగానే ఉంది, ఆ మధ్య అది మామూలుగా కొంచెం సన్నటిది. వాళ్ళ ఊళ్ళో వాళ్ళంతా ఏమిటి ఇది పిల్లలు పుట్టినా ఇలాగే ఉంది, కాస్త సర్జరీ ఆపరేషన్ చేయించేస్తే ప్రాణం చేరుతుంది, ఏంటిటా సిజేరియన్ ఇది చేసేస్తే, హిస్టెక్టమీ చేసేస్తే అప్పుడు కొంచెం మనిషి బలుస్తుంది, కొంచెం అది వాళ్ళ బలవటం ఏంటంటే ఊళ్ళో అలాగే అంటారమ్మా అంటుండేది. నేను అది కనీసం ఒక 10-15 మంది పని వాళ్ళ దగ్గర విన్నాను జయ. హిస్టెక్టమీ చేశాక ఒక 3-4 నెలలు రెస్ట్ ఇస్తారు, బాగా ప్రాణం చేరుతున్నప్పుడు వాళ్ళు నున్నగా అవుతారు, బలుస్తారు, ఆరోగ్యం వస్తుంటారు. బొంద అసలు స్త్రీ ఆరోగ్యం ఉన్నదే గర్భాశయం వల్ల, అంతే కదా. ఒక లేడీగా డిఫైన్ అవ్వాలంటే దానికి ఏముండాలి, బేసిక్ గర్భాశయం అది ఉంటే కదా, లేకపోతే ఏముంది. ఇప్పుడు ఒక పిల్ల ఉంది, 15 ఏళ్ళు వచ్చినాయి, 16 ఏళ్ళు వచ్చినాయి, పీరియడ్స్ రాలా, అమ్మ నాన్న అయిపోతారు, అమ్మో ఏమిటి ఇంకా పీరియడ్ ఎందుకు రాలేదని. 10వ ఏట వస్తే ఎట్లా బెంబేలు ఎత్తుతున్నామో, 15వ ఏట రాకపోతే అంత బెంబేలు ఎత్తుతాం. అదేదో వస్తేనే అది అమ్మాయి అవుతుంది, రాకపోతే ఏం సమస్య. అమ్మగారు 10వ ఏట వస్తే సరే ఎప్పటికైనా రావాల్సిందే కదా అనుకుంటా, కానీ ఏదో ఒకటి అలవాటు చేద్దాం అనుకుంటా. రాకపోతే ఇదివరకటి కాలంలో ఏంటంటే ఈ బర్త్ కంట్రోల్ వ్యవహారం లేక వరుసగా పిల్లలు పుడుతుండేవాళ్ళు, ఒకళ్ళకి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పుడితే 5 ఏళ్ళకి ఒకళ్ళు పుట్టేవాళ్ళు, ఇంకొన్ని చోట్ల 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత కూడా మా ఫ్రెండ్స్లో చుట్టాల్లో కూడా పెద్ద అబ్బాయికి 15 ఏళ్ళు, అప్పుడు తల్లి కడుపుతో ఉన్న వాళ్ళని డజన్ల కొద్దీ తెలుసు. నేను రీసెంట్గా కూడా చూశాను అమ్మగారు, రీసెంట్గా కూడా విన్నాను. అదే పిల్లలు పిల్లలు డిగ్రీలో ఉన్నారు, ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు రేర్గా. ఇప్పుడు ఇదివరకటి కాలంలో అవి చాలా సహజంగా ఉండే. 15 ఏళ్ళు అయింది, పెద్ద అబ్బాయికి 15-16 సంవత్సరాలు వచ్చాక తల్లుల తర్వాత 3-4 కన్నవాళ్ళు మాకు సమీప బంధువుల్లోనే ఉన్నారు. ఈ 15 ఏళ్ళు గ్యాప్ ఎందుకు వచ్చిందో, ఫర్టిలిటీ లేదు అప్పుడు, ఇప్పుడు కుదిరింది. తర్వాత ఎప్పుడో తల్లులకు సహజంగానే పీరియడ్స్ పోయేవి, పాత రోజుల్లో అలాగే ఉండేది. క్రమంగా ఏమైంది, మనకి డాక్టర్లు కొంచెం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సర్జరీ చేయటం, ఓపెన్ చేసి సర్జరీ చేయటం, ఓపెన్ చేయకుండా సర్జరీ చేయటం, ల్యాప్రోలు అవి అవకాశాలు వచ్చినాయి, కీహోల్ సర్జరీలు అని రకరకాలు వచ్చినాయి. క్రమంగా 2 పిల్లలు పుట్టారు, 30-35 వచ్చినాయి, ఈ పీరియడ్ అన్నిటికీ అడ్డం వస్తుంది, అదొక ప్రాబ్లం.
ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, 7 days బ్లీడింగ్ ఉంది, 25 daysకే పీరియడ్ వచ్చేస్తుంది, ఇవి తర్వాత ఏదో కడుపులో నొప్పో ఏదో చెప్పుకోలేని సమస్యలు ఉన్న వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్తే సీనియర్ గైనకాలజిస్టులు ఎవరైనా అమ్మ తీసేస్తాం మంచిది, ఇది ఇందులో ఫైబ్రాయిడ్ ఉంది, ఏదో ఒక ఇది ఉంది, తీవ్రమైన సమస్య ఇది, ఎండోమెట్రియాసిస్ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్స్ వచ్చినాయమ్మా, ఇది వరకు లేవు, పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, దాన్ని ఇంకో రకంగా ఏం చేయలేం కాబట్టి రిమూవ్ చేద్దాం అంటాం. అక్కడక్కడ కనపడేది. క్రమంగా వీళ్ళు 35-36 రాగానే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, ప్రతి నెల వస్తుంది, పద నేను డాక్టర్ నాకు ప్రాబ్లం ఉంది కదా తీసేయండి అని వీళ్ళే అడగటం, తీయించేస్తే సరిపోతుంది. అదొక పనికిరాని వస్తువుగా అయ్యింది. ఎలాగైతే ఈ మన దాన్ని ఏమంటారు అపెండిక్స్ ఉపయోగం ఏంటో మనకు తెలియదు. అపెండిసైటిస్లు కూడా విపరీతంగా చోట్ల బాగుండకపోతే అపెండిక్స్ తీసి పారేస్తూ ఉండేవాళ్ళు, అది ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా తీసేసేవాళ్ళు, కొన్ని జరిగేవి అట్లా. ఎప్పుడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక సందర్భం ఇలా ఒంట్లో బాగుండలేదు, తరచుగా ఏవో ఇబ్బందులు వస్తున్నాయి, పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్లో బాధపడుతున్నారు, ఒక డాక్టర్ రిమూవల్కి చెప్పారు అనుకుందాం. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళరా మీరు? ఖచ్చితంగా వెళ్ళాలి ఇలాంటి విషయాలకి. థర్డ్ ఒపీనియన్కి కూడా వెళ్ళాలి కదా. 3 ఒపీనియన్లు తీసుకుని మీకు ఇదే అవసరం, ఇదే చేయగలుగుతాము, ఇంకా దీనికి ఏం చేయలేము అంటే దానికి వెళ్ళాలి. బేసిక్గా మనకి హార్మోన్స్ అవి సజావుగా ఎప్పటిదాకా ఉంటాయి జయ, 10-12 సంవత్సరాల వయసు నుంచి. ఈ జనరల్ ఇదే డాక్టర్గా తెలియదు కదా నాకు, కానీ మామూలుగా నాకు అర్థమైనంత మటుకు ప్రజలందరికీ తెలిసిందే, 50 నుంచి 55 సంవత్సరాల దాకా ఈ పీరియడ్ ఇష్యూ నడుస్తుంది. ఈ పీరియడ్స్ ఉన్నన్నాళ్ళు శరీరం గట్టిగా ఉంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, భర్తలతోటి కొంచెం సంసార జీవితం సుఖవంతంగా గడపగలుగుతారు, హార్మోన్స్ నార్మల్గా స్రవిస్తూ ఉంటాయి కాబట్టి స్కిన్ బాగుంటుంది, లివింగ్ బాగుంటుంది. ఎప్పుడైతే ఇది స్ట్రెడ్స్ అయిపోవటం మొదలైపోతుందో, పీరియడ్స్ పోవడం స్టార్ట్ అవ్వగానే హార్మోన్స్ కొన్ని సెక్రెషన్సే తగ్గిపోతాయి, మెల్లిగా శరీరం ముడతలు పడుతుంది, లోపల భాగాలు డ్రై అప్ అవటం మొదలు పెడతాయి, వృద్ధాప్యం మీద పడుతుంది. సహజంగా 55కి వృద్ధాప్యం మీద పడితే న్యాచురల్ కదా. 55 ఏళ్ళు వచ్చాక లైంగిక ఆనందం కావాల్సిందే అనుకునే వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంటారు. తప్పు కాదు, అది ఉంటారు కానీ తక్కువ ఉంటారు. ఈ పాటికే అందరికీ బాధ్యతలు సగం తీరిపోయి పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చేసి, మనవళ్ళు ఒళ్ళల్లోకి వచ్చేసి, పిల్లల్ని చూసే పనులు, భర్తల నుంచి దూరంగా ఉండేవి భర్తలే లేకపోవటం, ఇలాంటివి వచ్చేస్తాయి. ఈ మీద పడిన వృద్ధాప్యాన్ని అత్యంత సహజంగా తీసుకునేవాళ్ళు తీసుకుంటారు, తీసుకోగలరు కూడా. మీరు 38కి 36కి మీరు చెలోపొలోమని ఉండే వయసులోనే దీన్ని తీసేయటం వల్ల ఇప్పుడు ఇదేదో తీసేస్తే పీరియడ్ ఒకటే రాదని మీరు అనుకుంటే మీ భ్రమే కదా అది. అంతేగా. దాంతోపాటు దానివల్ల మనకి శరీరంలో సజావుగా నడుస్తున్న బ్యాలెన్స్ ప్రక్రియ ఉంది కదా, హార్మోన్ల సమతుల్యత, అది తన్నేదా? అసలు ప్రతిదానికి కావాల్సింది ఈ హార్మోన్ల సమతుల్యత కదా, హార్మోన్స్. ఇది కాస్త బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, చర్మం మందబారిపోతుంది, లైంగిక ఆనందం తగ్గే అవకాశం పుష్కలంగా ఉంది. ఇవి లేవు కాబట్టి మీకు డిప్రెషన్స్ రావచ్చు, మామూలుగానే డిప్రెషన్స్ వచ్చేస్తున్నాయి మనకి, దీంతో రావచ్చు ఎముకల బలహీనత రావచ్చు, ఏవైనా రావచ్చు. ఇది మనతో పాటే ఉంటే రావచ్చు, అప్పుడు కూడా రావచ్చు. ఇవన్నీ దాని శాతం తక్కువ, మీరు దీన్ని కట్ చేస్తే శాతం ఎక్కువ. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు అసలు? అంతే కదా. అసలు హార్మోన్లు చాలా అవసరం కదా రమ్మగారు, చాలా అవసరం. జుట్టు ఊడిపోతుంది, మీరు అన్నట్లుగా ఎముకలు పలచబడిపోతాయి, నెయిల్స్ విరిగిపోతుంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. అసలు ముసల్తనం ముందే వచ్చే అన్ని సమస్యలకి కారణం ఇదే. ఇప్పుడు మనకి అన్ని ప్రాబ్లమ్స్కి సమాధానాలు లభిస్తున్నాయి వైద్యపరంగా. ఎండోమెట్రియాసిస్ వచ్చిన వాళ్ళని కూడా చక్కటి ట్రీట్మెంట్స్ దొరుకుతున్నాయి. మీకు ఫైబ్రాయిడ్ ఉంది, దాన్ని సైజ్ తగ్గించేందుకు కూడా ఉన్నాయి. ఆల్టర్నేట్ మెడిసిన్ కూడా వెళ్ళచ్చు, మీరు హోమియో లాంటి మెడిసిన్స్ కూడా వెళ్ళచ్చు. అందులో కూడా వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పీసీఓడికి, పీసీఓఎస్కి, పిఎంఎస్కి, ఎండోమెట్రియంకి, పెద్ద పెద్ద సైజు ఉన్న ఫైబ్రాయిడ్స్కి, అన్నిటికీ మీరు ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్ళచ్చు. దీన్ని రిమూవ్ చేసి పారేయటం వల్ల ఒకసారి ఇప్పుడు ఉపయోగం లేనిది ఏది ఉండదు శరీరంలో. భగవంతుడి సృష్టిలో మానవ శరీరంలో ఉపయోగం లేని విషయం లేదు, మనకు తెలియదు. సృష్టికి మూల కారణమే అది కదా. ఇప్పుడు మనమే ఇన్సిస్ట్ చేసి చెయ్యదు. ఇప్పుడు డాక్టరే చెప్పారనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేకపోతే క్యాన్సర్ ఉంది, లేకపోతే ఇంకొక సమస్య ఉంది, గర్భాశయానికి ఏదో ఈ సమస్య
ఉంది, అదే. ఖచ్చితంగా తీసేయాలి అని ఉమ్. డాక్టర్ చెప్తే అప్పుడు కూడా మీరు అన్నట్లుగా ఒకరిద్దరిని సలహాలు తీసుకొని చూసి ఎందుకమ్మా ఇంతవరకు ఉన్నారు, ఇంకో ఏడాది 2 ఏళ్ళు కాస్త బేర్ చేస్తే ఏదో ఈ మంది వేసుకోండి 2 రోజుల్లో కాస్త బెటర్ అవుతారు, ఎందుకు ఉంచుకోండి ఏం కాదు అన్నారా ఎవరైనా, చలో వాళ్ళ వెనకాల పడి వెళ్ళొచ్చు మనం. ఇవాళ రేపు వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ వచ్చినాయమ్మా, నేను హ్యాండిల్ చేస్తానని ఏ డాక్టర్ అయినా బంగారు తల్లి భరోసా ఇచ్చింది అనుకో, ఆ బంగారు తల్లి పాదాలు పట్టుకుని వెళ్ళిపోతాం ముందుకి. అంతే. ఓ 2-3 ఏళ్లలో దాని దారిన అది పోతుంది, సహజంగా ఏం రావాలో శరీరానికి అది వస్తుంది. అంతే. దాన్ని మనం బీట్ చేయడానికి ఏమైనా పైనుంచి వేసుకోవచ్చు. చిన్నతనంలోనే మొదలు పెడితే అవునండి. చాలా మంది ఇన్సిస్ట్ చేస్తారు జయ, నేను చాలా మందిని అట్లా చూస్తా, తీయించేస్తే సరిపోతుంది, తీయించేస్తే 40 నుంచి స్టార్ట్ చేస్తారు, తీసేస్తే పోతుంది, తీసేస్తే పోతుంది, తీయించేస్తే సరిపోతుంది, తీయించేసుకుంటే సరిపోతుంది. 50లో కొంచెం ఒక్కొక్కసారి సమస్యలు వస్తాయి. పీరియడ్స్ పోయాక మేనోపాజ్ తర్వాత కూడా, మేనోపాజ్ అయిపోయినా అంటే ఇంచుమించు రజో నివృత్తి పూర్తిగా అయిపోయింది, పీరియడ్సే లేవు, ఓ 10 ఏళ్ల తర్వాత కూడా ఏదైనా సమస్య వచ్చి ఈ షింక్ అయిపోయిన యూట్రస్ని తీయవలసిన అవసరం వచ్చిన కేసులు కూడా కనపడ్డాయి కొన్ని. ఎప్పుడో ఎవరికో జరుగుతుంది అట్లా. మనకి రెగ్యులర్ పీరియడ్ ఉండటం వల్లే మనం బాగున్నాము, మనలో ఫెమినిటీ నడుస్తోంది అని గనక ఊహిస్తే అది మనకి ఫ్రెండ్గానే తోస్తుంది, కొంచెం విసిగించే ఫ్రెండ్. దాన్ని హెల్దీగా కాపాడుకోవడానికి 100 మార్గాలు వచ్చినాయమ్మా ఇప్పుడు. అవును, 100 మార్గాలు ఉన్నాయి, తీసేయటం ఒక మార్గం అంతే. దాన్ని ఉంచుకుని దాన్ని సజావుగా నిర్వర్తించేందుకు మనకి చాలా మార్గాలు ఉన్నప్పుడు మనం దానికి ఎందుకు వెళ్ళము? అంతే. దానికి వెళ్ళి ఈ ఫెమినిజంని రన్ చేసుకోవచ్చు కదా ఇంకా కొంతకాలం, ఇంకా కొంచెం జీవితానందాన్ని అనుభవించవచ్చు కదా. మనం దాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలి, పోగొట్టుకోవటం ఎందుకు? అవును, తీసేయటం సులువు, మళ్ళీ పెట్టగలమా దాన్ని? ఒకసారి కట్ చేశాక ఇంకా పెట్టలేం కదా. అత్యవసరం అయితే సర్జరీలకి వెళ్ళాలి, డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు. ఇంకా హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా, పైగా వీళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారనుకో జయ, పర్వాలేదు మనం మేనేజ్ చేయొచ్చు మందులతోటి అని డాక్టర్ అమ్మగారు చెప్తారు. పేషెంట్ విందుగా, పేషెంట్ విందు, వాళ్ళ ఆయన విందు, వాళ్ళ అత్తగారు విందు, వాళ్ళ అక్కయ్యో చెల్లో వస్తారు, నాబోటి వాళ్ళు నోరు మూసుకుని నుంచొని వాళ్ళు మాట్లాడతారు. చాలా అవస్థపడుతుంది, చాలా ప్రాబ్లంగా ఉంది, చాలా అసలు ఎంత అవస్థపడుతున్నాము, ఇవికి ఏమైనా వస్తే మేము వస్తున్నాము అని చెప్పి ఏదో ఒకటి చేసేసేయండి, దీన్ని ఇక్కడ ఫినిష్ చేయండి. మీరు ఒక్కటి ఆలోచించండి, అందరూ చెప్తారు. ఇది మన ఫ్రెండ్, ఎవరికి వాళ్ళకి. ఈ ఫ్రెండ్షిప్ తోటి మీరు సంతానానికి అన్నారు, ఆ సంతానం కంటిన్యూ అవుతుంది, అది మీతోటే ఉంటే ఇంకొంచెం బాగుంటుంది లైఫ్. కొంచెం దీన్ని మేనేజ్ చేసుకుందాం. ఇది ఏదైనా వచ్చినప్పుడు నాకు ఈ పిఎంఎస్ ఏమంటే పిచ్చి కోపాలు విసుగులు ఉంటాయి, మనం మేనేజ్ అవుదాం. ఆ కోపం పైకి వెళ్ళిపోయే రకంవి కాకుండా మనని మనం మేనేజ్ చేసుకుందామని మీకు మీరు డిసైడ్ చేసుకుంటే, నువ్వు డాక్టర్ మీ ఇద్దరే డిసైడ్ చేసుకోవాలి, మిగిలిన వాళ్ళకి ప్లేస్ లేదు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరినీ నువ్వు విసిగిస్తున్నావు అనుకో ఈ పీరియడ్ వల్ల, వాళ్ళు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్లోకి వస్తారు. అవును, వాళ్ళని రానివ్వద్దు, ఎవరిని రానివ్వద్దు. మీరు మీ ఫ్రెండ్ని సరిగ్గా మేనేజ్ చేసుకోండి. దాన్ని తొక్కిపెట్టి ఉంచడం, దాన్ని లైన్లో పెట్టి ఉంచడం, దాన్ని సజావుగా నడిపించడం మీ చేతిలోనే ఉంది. దానికి డాక్టర్ సహాయం తీసుకోండి. ఒక డాక్టర్ కాకపోతే 2-3 రకాల డాక్టర్లను తీసుకుందాం. 2-3 డాక్టర్లను తీసుకోవచ్చుగా మనం, అంతేగా. వాళ్ళ సహాయంతో దీన్ని మేనేజ్ చేసుకోండి. మీరు హెల్తీగా ఉంటే, మీరు అంటే ఒక లేడీ, ఒక స్త్రీ, ఒక మహిళ, వాళ్ళ చుట్టూతో ఉన్న ప్రపంచం అంతా హెల్తీగా ఉంటుంది. ఒక పచ్చని చిలకలు, రామచిలకలు, సీతాకోక చిలకలు వాలే చెట్టు, అది ఎంత హెల్తీగా ఎంత బాగుంటే అంతమందికి నివాసం దొరుకుతుంది దాని మీద. అది మనమే, అంతే. అది మనం. అవునండి. మనని పచ్చగా మేనేజ్ చేయడానికి ఏం చేయాలి? మీకు వస్తున్న రకరకాల ఇబ్బందుల్ని హ్యాండిల్ చేయొచ్చు. ముందు అడ్రస్ చేయండి మనకేం ప్రాబ్లం ఉందని. తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎవరిని హ్యాండిల్ పట్టుకుంటే ఇది హ్యాండిల్ అవుతుందో వాళ్ళని చూద్దాం. తప్పకుండాను. కట్ చేసి పారేయటం మాత్రం ఎప్పటికీ హ్యాండ్లింగ్ మెథడ్గా భావించకండి మీరు. అత్యవసరం అయితే ఇంకా చేయాల్సిందే అది. రైట్. అవసరం కానప్పుడు అనవసరంగా ఈ సర్జరీస్కి వాటికి వెళ్ళొద్దు. రైట్. తప్పనిసరి కాలం ఇక తప్పదు. అవును, ఆలోచించండి. డెఫినెట్గా. నమస్తే. నమస్తే జయ.